వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ ఉండవల్లి అరుణ్ కుమార్ సార్ని పట్టుకొని వచ్చాను. చూడండి మరి ఏందో మాట్లాడుతున్నాడు. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ సార్ ఎట్లంటే ఒక రేలంగి మామయ్య టైప్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి తలపోటు వస్తే ఈయన మాత్రేసుకుంటాడు, వైఎస్ఆర్సీపీకి ఏదైనా కడుపు నొప్పి వస్తే ఈయన మాత్రేసుకుంటాడు. అట్లా టైప్ అనమాట. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. అంతవరకు ఎప్పుడు కనపడ్డా అనమాట. ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినట్లుంది, ఏందో మళ్ళీ చూద్దాం పదండి ఏందో మాట్లాడుతున్నాడు. ఇది అబద్ధమైతే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లు 12.5% ఎక్కువ అంటున్నాడు. ఎవరు చెప్పినారు సార్ అంటే న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉంది అంటున్నాడు. ఎక్కడ సర్క్యులేట్ అవుతా ఉంది అంటే మన వాట్సాప్ యూనివర్సిటీలోనూ మన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సరే, అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే దాని మీద చంద్రబాబు నాయుడు స్పందించాలంట. చంద్రబాబు నాయుడుకి ఏం పట్టింది స్పందించే? గెలిచినోడు స్పందించాలనా, ఓడిపోయినోడు స్పందించాలనా? జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరు ప్యాలెస్ లో పడుకుంటాడంట. చంద్రబాబు నాయుడు గెలిచిన చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలంట. ఇట్లుంటుంది ఈయన మేధో మదనం. ఇంకొక విషయం చెప్తున్నాడు. 2019లో ఈ ఈవీఎంల విషయం మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2019లో గెలిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ. మరి అప్పుడు చంద్రబాబు ప్రస్తావించినప్పుడు తమరెక్కడ తొంగున్నారు సార్ అడగకుండా? అప్పుడు మా రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 151 వచ్చింది, మహామహుల్ని మట్టి గడిపించాడు అని చెప్పి మీసాలు తిప్పుకున్నారే. అప్పుడు కనపడలేదా మీకు ఈవీఎంలో ప్రాబ్లం ఉందని? మీరు 2019లో మీరంటే మీ జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు చక్కగా కమ్మగా పనిచేసినాయి. ఇప్పుడు ఓడిపోయే లోపల ఈవీఎంలో ప్రాబ్లం వచ్చింది. ఇంత మేధావి అయిన మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈవీఎంలో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు సార్? ఆ రోజు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి అరే 151 వచ్చే సమస్య లేదు, ఇందులో ఏదో మతలబు ఉందని కానీ చెప్పి ఉంటే ఈ రోజు మీ పెద్దరికాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించేవాళ్ళు. మీరు అలా చేయరు. చెప్పినా కదా, వైఎస్ఆర్సీపీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. నిన్న వాస్తవానికి వేరే టాపిక్ మీద ప్రెస్ మీట్ పెట్టి అక్కడ గ్యాప్ లేదు, అక్కడ సందు లేదు, ఈయన తీసుకొని మరీ చెప్తున్నాడు. ఈ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధమైతే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య చంద్రబాబు నాయుడు బ్యాన్ చేయాలంట. ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బాగస్ వాడు ఇద్దరే ఏమో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారు. వాళ్ళంతా చాలా పెద్ద రిపీటెడ్ పేరు వస్తాయి. నీకులాగే పెద్ద మేధావులు వాళ్ళు కూడా. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్ లో ఇప్పుడే దేశాయ్ గారు పంపేస్తారు కాదు. మీకు ఈవీఎంలో ప్రాబ్లము అనిపించినప్పుడు ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు వేసినాడు కేసు? 175 నియోజకవర్గాల్లో కేసు వేసిండొచ్చు కదనా, కేసు వేపించిండొచ్చు కదా మీరు. మీకు ఈవీఎంలో ప్రాబ్లం అని అనిపించినప్పుడు కోర్టుకి ఎందుకు పోరు మీరు? కోర్టులు ఏమైనా మిమ్మల్ని బ్యాన్ చేసినాయా? కోర్టుకు మరియు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి అవినాభావ సంబంధం కూడా ఉంది కదా, మరి కోర్టుకి వెళ్లాల్సింది. దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ నేనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెట్టండి. మీరు మళ్ళా ఆడ తిరుగుతా ఉంది, ఈడ తిరుగుతా ఉంది అని వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే న్యూస్లు ఎత్తుకొని వచ్చి కానీ ఇట్లా ప్రెస్ మీట్ పెడితే ఉండే గౌరవం పోతుంది సార్, ఉండే గౌరవం పోతుంది చెప్తాన్నా. ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖు ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు? వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఆయన పంపిస్తే చూసిన ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్, అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది, ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్ లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి. ఎందుకంటే అవును సార్, 20 రోజుల్లో డెస్ట్రాయ్ చేసేయమన్నాడు, లేదా 45 రోజుల్లో చేయమన్నాడు. మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు? కనీసము దాని మీద ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి స్పందించినాడా? లేదే.
మీలాంటి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిస్తాడు, అక్కడ వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ చేపిస్తాడు, సోషల్ మీడియాలో వైరల్ చేపిస్తాడు, సాక్షి న్యూస్లో రాయిపిస్తాడు తప్పితే ఆయన వ్యక్తిగతంగా వచ్చి ఈ ఎలక్షన్లో అవకతవకలు జరిగిందని ఎప్పుడైనా చెప్పినాడా? ఎందుకు చెప్పలేదు? మరి చెప్పొచ్చు కదా, ఏమంత భయము? ఒకవేళ అన్యాయం జరిగిపోయింటే వచ్చి చెప్పమని చెప్పండి. మీ ఫ్రెండ్ అబ్బాయే కదా, వాట్సాప్ మెసేజ్ పంపించు, వచ్చి స్పందించిన ఆయన నీకు అన్యాయం జరిగిందని. సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. 45 డేస్ టైం ఇస్తే మీరు స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో పడుకున్నాడు. 45 డేస్ అయిపోయిన తర్వాత వచ్చిందని ఇప్పుడు పిసుక్కుంటే ఏమొస్తుంది? స్పందించే వాళ్ళు ఇంతకు ముందే స్పందించిండాలా? ఎందుకు స్పందించలేదు? తప్పు ఎవరిది? అది కూడా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో తప్ప. రూల్స్ ప్రకారము వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పాటిస్తారు సార్. అవును, కంప్యూటర్ ఆన్లైనే. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొడుకు లేదా నీకు చాలా బాగా కావలసిన ఆయన వ్యక్తి ఓడిపోయినాడని రూల్స్ ఏం మార్చరు. రూల్ ఈస్ రూల్, రూల్ ఫర్ ఆల్. గుర్తుపెట్టుకోండి. అవును, మాక్ పోలింగే పెడతారు. రూల్స్ ప్రకారమే పెడతారు సార్, రూల్స్ ప్రకారమే పెడతారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఓడిపోయినాడు, రాజన్న బిడ్డ ఓడిపోయినాడని మళ్ళీ ఎలక్షన్లు పెట్టరు. గెలిచేంత వరకు పెడతానే ఉండమంటావా? ఎట్లా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచేంత వరకు లెక్కిస్తూనే ఉండాలా ఎట్లా? సరే, ఆయన స్పందించలేదు 45 రోజులుగా. మీరెందుకు స్పందించలేదు? చీమ చిటుక్కుమంటే కూడా వైఎస్ఆర్సీపీకి కష్టమని తెలుస్తానే 10 మైకులు ఎత్తుకొని దూకేస్తారే. మరి మీరెందుకు స్పందించలేదు ఇన్ని రోజులు? చూడలేదా వాట్సాప్ లో మెసేజ్లు? ఈ రోజే చూసిన, 45 రోజులు అయిపోయినాక చూసినారా? ఎలక్షన్ కమిషన్ రీకౌంటింగ్ అని ఒక ఆప్షన్ ఇచ్చింది కదా, అప్పుడు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదు సార్ మీ వాళ్ళు? మీ తాపత్రయం అంతా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పరిపాలించేసినాడు, ఈవీఎంల వల్ల ఓడిపోయినాడు, కానీ నిజంగా అయితే ఆయనకి జనాదరణ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. ఎలక్షన్కు ముందు ఒకసారి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినారో ఒకసారి గుర్తు చేసుకోండి. వీళ్ళింట్లో పనిచేసే నౌకర్ని అడిగితే అంట బ్రహ్మాండంగా పథకాలు ఇచ్చేస్తున్నారు, రూరల్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి తిరిగే లేదని చెప్పిందంట. మీ ఇంట్లో పనిచేసే నౌకరి నువ్వు వైఎస్ఆర్సీపీ వ్యక్తి అని తెలిసిన తర్వాత, నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావలసిన వ్యక్తి అని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తానో లేదా జగన్మోహన్ రెడ్డి గెలవడని ఎట్లా చెప్తుందని అనుకుంటున్నారు సార్ మీరు? స్మాల్ కామన్ సెన్స్. ఇప్పుడు పిలిచి అడగండి, వేయలేదని చెప్తుంది. అట్లే చేస్తారు సార్, అదే సార్ రూల్స్. అంతే, 12 వస్తాయి అంతే. అదే చేస్తారు, అదే రూల్స్, అదే చేస్తారు, అదే రూల్స్. మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి? ఇంకోసారి పోలింగ్ పెడతారు రండి. జగన్మోహన్ రెడ్డి గెలిచేంత వరకు పోలింగ్ పెడతానే ఉంటారు. మళ్ళా వచ్చి మా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 151 గెలిచినాడని చెప్తూ మాక్ పోలింగ్ వద్దంట. రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చినారు, ఎందుకు వాడుకోలేదు మీరు? టైం అయిపోయింది సార్, స్లిప్పులు లెక్క పెట్టేదానికి టైం అయిపోయింది. మీరు నిద్రపోతా ఉన్నారు, ఇప్పుడు లేచి వస్తా ఉన్నారు మీరు. ఎంత అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. ఇది అసత్య ప్రచారం అని చెప్పవలసింది చంద్రబాబు నాయుడు అని చెప్తాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎలక్షన్ కమిషనరా? చంద్రబాబు నాయుడుకి దీనికి ఏం సంబంధము? ఆయనకేం పట్టింది వాట్సాప్ యూనివర్సిటీలో జరిగేది అన్ని సర్క్యులేట్ అయితే ఉండేది అన్ని ఎత్తుకొని వచ్చి స్పందించాలని? మీరు తేల్చుకోవాలా. మీరు ఇప్పుడే కాదు సార్, మీరు ఇప్పుడే కాదు, ఎప్పుడు చేతులు కాలిపోయినాక ప్రెస్ మీట్ పెడతారు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోవడానికి కారణమైన వాళ్ళలో మీరు కూడా ఒకరు సార్. 2 డజన్ల మంది ఉన్నారు మీరు అప్పుడు ఎంపీలు. 2 ఎంపీలు ఉన్నోళ్ళు తెలంగాణ తెచ్చుకుంటే 2 డజన్లు పనికిమాలిన వాళ్ళు ఉండి అర్థం పర్థం లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రం యొక్క యువతతో ఆడుకున్న దాంట్లో ఆ 2 డజన్లలో మీరు కూడా ఒకరున్నారు సార్. విభజన అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెడతాడు, ఆ హామీ నిలవలేదు, ఈ హామీ. విభజన అయ్యేటప్పుడు ఆపవయ్యా అని అంటే, విభజన జరిగినప్పుడు కనుక నువ్వు ఆపి ఉంటే అప్పుడు ఒప్పుకుంటావు నువ్వు మేధావి అని. విభజన జరిగిపోయింది, ఆ హామీ నెరవేరలేదు, ఈ హామీ నెరవేరలేదు, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. దీన్ని కాదు సార్ మేధావి అనేది. మీరు విభజన ఆపింటే సోనియా గాంధీని గట్టిగా పట్టుకొని కాళ్ళే పట్టుకుంటారో చేతులే పట్టుకుంటారో బెదిరించింటారో. రాష్ట్ర విభజనను కనుక మీ 2 డజన్ల మంది ఆపి ఉంటే అందులో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు మేధావేనో, మీరేదో రాష్ట్రానికి ఏదో ఉద్ధరించినారని ఒప్పుకుంటాం. రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరలాగా విభజించిన రోజు
నోరు కూడా తెరవకుండా మాకు తాళాలు వేసేసారండి, మాకు లైట్లు ఆఫ్ చేసేసారండి, మేము మాట్లాడలేకపోయామండి అని చెప్పి బయటకు వచ్చి కబుర్లు చెప్పిన మీరు జగన్మోహన్ రెడ్డికి కష్టం వచ్చినప్పుడంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో న్యూట్రల్ మేధావి ముసుగులో జనాల్ని మిస్గైడ్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా మీకు రాష్ట్రంలో ప్రాబ్లమ్సే లేవు. ఎప్పుడు చూడు రామోజీరావు రామోజీరావు రామోజీరావు. ఒక రాష్ట్రాన్ని రాజధానే లేకుండా పరిపాలిస్తున్నటువంటి మీ సన్నిహితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక రోజు చెప్పారా, ఓరే నాయన ఏంది రాజధాని లేకుండా రాష్ట్రం ఏందని అడిగినారా? అడగలేదు. ఒకటి కాదు సార్, మీరు బయటకు రారు సార్. మీరు బయటకు వచ్చేది కేవలం వైఎస్ఆర్సీపీకి ఎప్పుడైనా కడుపు నొప్పి ఉంటే వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి వస్తారు. చంద్రబాబు నాయుడు స్పందించాలంట. కొంచెమైనా జ్ఞానం ఉందా సార్ మీకు? చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందిస్తాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తాడు? నరేంద్ర మోడీ ఎందుకు స్పందిస్తాడు? కడుపు నొప్పి ఉన్నవాడు టాబ్లెట్ వేసుకోవాలా. కడుపు నొప్పి ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని అడగండి స్పందించమని, ఆయన్ని కేసులు వేయమనండి, ఆయన్ని రీకౌంటింగ్ కోరి ఉండాలా, కోరలేదు, టైం అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? మీ ఆశయం అంటే మళ్ళా ఎన్నికలు పెట్టాలని. జగన్మోహన్ రెడ్డి గెలిచేంత వరకు ఎన్నికలు పెట్టరు సార్, ఒకసారే పెడతారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగేది. ఇప్పుడు ఫైనల్ గా చెప్పవచ్చేది ఏమంటే సార్, దయచేసి ఆ వాట్సాప్ గ్రూపుల్లో నుంచి బయటికి రండి. వైఎస్ఆర్సీపీ అనుకూల వాట్సాప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చేయండి. వైఎస్ఆర్సీపీ అనుకూల సోషల్ మీడియాని ఫాలో వద్దండి. వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాను చూడడం కొంచెం తగ్గించండి. అప్పుడు మీకు నిజం బోధపడుతుంది. వాడెవడో సర్క్యులేట్ చేసే న్యూస్ని తీసుకుని వచ్చి అంతో ఇంతో జ్ఞానం ఉన్న మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా కాదు, చండాలంగా ఉంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.